పూరా లోకల్. మీరు అన్ని బాగానే చెప్తున్నారు, మరి రేపు ఫ్యూచర్లో మీకు పిల్లలు పుట్టి మీ బాబో మీ అమ్మాయో అంటే వేరే మతస్థులను లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంటే ఇస్తారా మీరు వాళ్ళకి? ఒకవేళ తప్పని పరిస్థితుల్లో అలా జరిగితే, ఎందుకంటే ఏది జరిగినా గానీ అసలు ఫస్ట్ మీకు పెళ్ళయిందా? పెళ్ళయింది సార్. ఓకే, పెళ్ళి అయింది, ఒక అమ్మాయి కూడా. ఓకే. ఫ్యూచర్లో మీ అమ్మాయి అంటే చెప్తున్నా ఇలా అంటే చెప్తున్నా ప్రకృతి ఎప్పుడు ఏ విధంగా ఇక్కడ ఏం నిర్ణయిస్తో ఎవరికి తెలియదు. వాస్తవం. ఫ్యూచర్లో మీ అమ్మాయి ఎవరన్నా హిందూ అబ్బాయిని ఒక 20 సంవత్సరాల తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటా నాన్న, నేను అతన్ని ఇష్టపడ్డాను, అతను కూడా నన్ను ఇష్టపడ్డాడంటే ఇస్తారా మీరు? ఖచ్చితంగా ఇస్తాను సార్. ఒకవేళ మా అమ్మాయి లవ్ చేయకున్నా కానీ, ఎవరిని ఇష్టపడకున్నా కానీ, ఒకవేళ నాకు ఆయుష్ దేవుడు ఇస్తే, నేను బ్రతికి ఉంటే నా అమ్మాయిని హిందూ అబ్బాయిని ఇచ్చే పెళ్లి చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. వావ్, ఎందుకలా ఫిక్స్ అయ్యారా అంటే దేవుడు నాకు ఇతర మతస్థులతో ఈ రిలేషన్స్ మెయింటైన్ చేయకూడదు అని ఎక్కడ కూడా కండిషన్ పెట్టలేడు. ఖురాన్ ధర్మం దానికి ఎక్కడ కూడా చెప్పలేదు అలా చేయకూడదు అని. అందరితో కలిసి ఉంటున్నాము, ప్రతి రంగంలో కూడా మనం కలిసే ఉన్నాం కదా, మరి పెళ్లి విషయంలో ఎందుకోసం దూరం అవుతున్నాము? కానీ నా ఒక కండిషన్ ఏముంటుంది దాంట్లో అంటే, ఏ అబ్బాయి అయితే ఉన్నాడో ఆ అబ్బాయి దైవభక్తి కలవాడై ఉండాలి, దేశభక్తి కలవాడై ఉండాలి కంపల్సరీగా. అలాగే తల్లిదండ్రుల పట్ల సేవాభావన కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా నిన్న అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను.